క్రెడాయి హైదరాబాద్ అతిపెద్ద ప్రాపర్టీ షో మార్చి 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గొప్ప అవకాశం వినియోగించుకోండి. గెలిపే లక్ష్యంగా అటు తెలుగుదేశం ఇటు జనసేన సమిష్టిగా కృషి చేస్తూ మరో 30 రోజుల్లో ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా పొత్తుల కదలికలు తుది దశకు చేరుకున్నాయి. ఈ క్రమంలోనే తిరుపతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి టీడీపీ సీట్ను జనసేనకు కేటాయిస్తున్నామని చెప్పి ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ అభ్యర్థిగా ఉన్న మాజీ అభ్యర్థిగా ఉన్నటువంటి సుగుణమ్మ గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడ అడిగి మరింత వివరాలు తెలుసుకున్నాం. సార్, మేడం, ఇవాళ తెలుగుదేశం పార్టీ టికెట్ని జనసేన కేటాయిస్తుందని చెప్పి ప్రచారం వస్తుంది. ఎంతవరకు నిజం ఏంటండి? నిన్నటి రోజున మరి పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, ఇరు పార్టీల నాయకులు, అధ్యక్షులు కూడా కలిసి చర్చించుకోవడం జరిగింది. దానిలో ప్రధానంగా తిరుపతి అభ్యర్థిత్వాన్ని గురించి కూడా ఆలోచన చేయడం జరిగింది. ఎందుకంటే తిరుపతిలో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది, గెలవబోతుంది. మరి ఆ దిశగా మరి తెలుగుదేశం పార్టీ తిరుపతిలో పనిచేస్తుంది, పని చేసింది, పని చేయబోతుంది కూడా అనే ఒక నమ్మకంతో మరి ఉన్నారు ప్రజలంతా కూడా, కేడర్ అంతా కూడా ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ కాదని పొత్తుల్లో భాగంగా జనసేన కావాలంటున్నారు అనేది మనకు రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు మా ఇరువురిని కూడా పిలిచి చెప్పడం జరిగింది. నరసింహయాదవ్ గారికి, నాకు మేము ఒకటే చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తిరుపతి నగరంలో పోయిన ఎలక్షన్లో కూడా అంత గాలిలో కూడా మనం ఓడిపోలేదనేది అందరూ నమ్మాల్సినటువంటి నగ్న సత్యం. అటువంటి పరిస్థితుల్లో మరి ఆ రాక్షస పరిపాలన అంతమొందించడానికి ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ ఏకమవడం తథ్యం. ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఇరువురి నాయకుల్ని కూడా మనము గౌరవించి వాళ్ళు చెప్పేటువంటి బాటలో నడవాల్సిన అవసరం కూడా మన అందరి మీద ఉంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు, దాంట్లో ఎలాంటి విభేదించేది కూడా లేదు. కానీ ఎవరికి ఎక్కడ ఏ అవకాశాలు ఉన్నాయని చూసి నిర్ణయించి గెలిపే ధ్యేయంగా ఉన్నటువంటి కేడర్లో నిరుత్సాహం రాకుండా మనము పనిచేయాల్సిన నాయకులు అనేవాళ్ళము. మనము మన కేడర్ని యొక్క గుర్తింపును కూడా మనం తీసుకొని పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మరి ఉమ్మడి అభ్యర్థిగా ఉమ్మడి నాయకులు తీసుకునే నిర్ణయానికి మేము 100% కట్టుబడి ఉంటాము. అంటే ఇక్కడ తిరుపతి స్థానానికి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారని ఉంది. ఒకవేళ జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు కాకుండా వేరే అభ్యర్థి అయితే మీరే సపోర్ట్ చేస్తారు? పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక ఇమేజ్ ఉంటుంది. ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు, ఒక గ్లామర్ కలిగినటువంటి సినీ నేపథ్యంలో కూడా మరి ఒక ఆకర్షణ శక్తి కలిగినటువంటి ఒక నాయకుడుగా ప్రతి ఒక్కరు కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని ఇరు పార్టీలు కూడా ఆమోదించి ఆయన గెలిపే ధ్యేయంగా కూడా ప్రయాణం చేయడానికి, మరి గెలిపించడానికి, గెలుస్తుంది కూడా ఆ విధంగా పనిచేయడానికి ఇక్కడ తిరుపతి నగరంలో అందరం కూడా ఉన్నాం. కానీ ఒకవేళ పవన్ కళ్యాణ్ కాకపోతే నెక్స్ట్ అభ్యర్థి ఎవరు అనేది కొద్దిగా ఆలోచించాల్సిన విషయం. అటు జనసేనలో కానివ్వండి, అదే తెలుగుదేశం పార్టీలో నేను ఒకటే మొట్టమొదటి స్థానంలో ఉన్నాను, పని చేసినాను, నాకు అర్హత ఉంది. మా కుటుంబం నేపథ్యంలో కూడా గత 2 పర్యాయాలు కూడా నా భర్త తెలుగుదేశం నుంచి గెలవడం, అదేవిధంగా ప్రజలకు సేవ చేయడం, ప్రజానాయకుడిగా ఎదగడం, మరి తరువాత నేను కూడా నాకు ఇచ్చిన అవకాశాన్ని 5 సంవత్సరాలు కూడా నేను కూడా గట్టిగా ప్రజల కోసమే ఆయన ఆశయ సాధన ఏదుందో దాన్నే ధ్యేయంగా పెట్టుకొని మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీ బలోపేతానికి ఏది చేయమంటే అది తూచా తప్పకుండా నేను ప్రజల్లోకి తీసుకొస్తూ క్యాడర్కి మరి ఉత్సాహాన్ని నింపి చైతన్యపరుస్తూ ఆ విధంగా ఈ 5 సంవత్సరాలు కూడా మరి తెలుగుదేశం బలోపేతానికి కృషి చేశాను. కాబట్టి ఈ రోజున మరి పొత్తులు వచ్చాయి, త్యాగాలు ఉంటాయి, అన్నిటికీ మనం సిద్ధపడాలి. దానికి నేనైతే వ్యతిరేకిని కాదు. కానీ విజయమే ధ్యేయంగా ఆలోచన చేసి సీటు నిర్ణయం జరగాలనేది మా అందరి ఆకాంక్ష. మా కేడర్ అంతా కూడా ఈరోజు కూడా చాలామంది అందరూ కూడా వచ్చి నాతో ఇక్కడ ఉమెన్స్ డే సందర్భంగా మహిళలంతా కూడా వచ్చి
మరి బలిజాసేన నాయకులు కూడా వచ్చి కూడా అదే చెప్పడం జరుగుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ అందరికి ఆమోదయోగ్యమే. తరువాత కాకపోతే 1% ఎవరనే దాంట్లో నేను సెకండ్ ప్లేస్లో ఉన్నాను. సెకండ్ ప్లేస్లో ఉన్నానంటే గెలిపే ధ్యేయంగా నేను కూడా, నాకు ఒక క్రమశిక్షణ ఉంది. నాకు పార్టీలు మారే అలవాటు కానీ కనీసం మీటింగ్లో మధ్యలో లేచిపోయే అలవాటు కూడా నాకు లేదు. సో అటువంటి క్రమశిక్షణలో మరి పార్టీ మారుతారంటే మిత్రపక్షమే, నేనేం అవతల పార్టీలకు పోవడం లేదు, ఇది మిత్రపక్షం. సో గెలిపే ధ్యేయం. మరి అలాగా నేను కూడా జనసేనలో అయినా కూడా పవన్ తర్వాత నేను కూడా సెకండ్ అభ్యర్థిగా కూడా నేను నిలవగలుగుతాను అనేది నా యొక్క నమ్మకం. కాబట్టి ఆ నమ్మకంతోనే నేను అక్కడ చెప్పడం జరిగింది. మన అధిష్టానంతో చెప్పడం జరిగింది, వారి అధిష్టానంతో కూడా చెప్పడం జరిగింది. మీరు బాగా ఆలోచన చేసి తిరుపతి సీటు గెలిచే సీటుని వృధా చేయకుండా అన్నీ కూడా నిర్ణయాలు తీసుకొని ఆ విధంగా మనము ముందుకు నడవాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగింది. ఇంకా నిర్ణయాలు అయితే జరగలేదు. ఢిల్లీకి వెళ్ళున్నారు, వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చుంటారు. ఇప్పుడు ఒకసారి అయితే చర్చలు జరిగింది, జనసేన వాళ్ళకు ఇవ్వాలని కూడా ఉంది. కానీ ఇప్పుడు నెలకొన్నటువంటి ఈ పురాపురాలు మరి మళ్ళీ ఈ సర్వేలు కూడా పరిగణలోకి తీసుకొని క్యాండిడేట్ నిర్ణయిస్తారు. తప్పకుండా ఇద్దరు నాయకులు కూడా మరి మంచి నిర్ణయాలతో మంచి అనుభవంతో నిర్ణయం ఉంటుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఆ నిర్ణయాన్ని మేము ఆమోదించి తిరుపతి నగరంలో జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి విజయమే ఖాయం. ఆ విధంగానే ఉంటుంది, ఆ విధంగానే పనిచేస్తాం, ఆ విధంగానే నడుస్తాం. దాంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదు. బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీల కలయిక పొత్తు వల్ల పార్లమెంట్ స్థానం బీజేపీకిను, అసెంబ్లీ స్థానం వచ్చి జనసేనకు పోతే 40 సంవత్సరాలు ఉన్నటువంటి టీడీపీ కనుమరుగయ్యే అవకాశం ఉందని చెప్పి కేడర్లో ఒక ఆందోళన కలుగుతుంది. దీన్ని ఎలా భావించాలి? అది అందరు కూడా ఫీల్ అవుతున్నాము. 43 సంవత్సరాల్లో తెలుగుదేశం ఇక్కడే పుట్టింది, ఇక్కడే పెరిగింది, ఇక్కడే విజయడంకా మోగించింది, ఇక్కడే జెండా ఎగరవేసింది. ఆ కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కూడా ఉంటాయి. మరి ఇది ఒక సెంటిమెంట్ సీటు కూడా. తిరుపతిలో ఏ సీటు గెలిస్తే ఆ సీటు అధికారంలో పరిపాలనలో వస్తుంది అనేది కూడా. ఇన్ని సెంటిమెంట్లు పెట్టుకొని పైగా మన గుర్తు సైకిల్ గుర్తు. పార్టీ పెట్టిన దగ్గర నుంచి తిరుపతిలో ఇంతవరకు కూడా సైకిల్ గుర్తు లేకుండా ఎన్నికలు జరిగిన అవకాశమే రాలేదు. మరి ఈ రోజున బీజేపీలో పార్లమెంటు స్థానం పోతే కమలం వస్తుంది, అదేవిధంగా అసెంబ్లీ స్థానంలో జనసేనకి ఇస్తే గ్లాస్ వస్తుంది. మరి ప్రజలకి సైకిల్ కనుమరుగైపోతుందేమో అనేది అందరి యొక్క ఆవేదన. ఆ ఆవేదన మాత్రం ఉంది. దాన్ని కూడా ఒకసారి నాయకులు పరిశీలన చేసి తిరుపతి అభ్యర్థిని నియమించాల్సి ఉంటుంది. ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి మాత్రం ఇస్తే ఇక్కడ ప్రజలు అంగీకరించే స్థితిలో అయితే లేరు. అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వెంట నడవడానికి కార్యకర్తలు అయితేనేమి, నాయకులు అయితేనేమి, ఈవెన్ సామాన్య ప్రజలైతేనేమి ఇప్పటికే నిర్ణయం తీసుకొని ఉన్నారు. కాబట్టి ఇటువంటి దానిలో ఈరోజు ఏదో చిలికి అట్లా ఒక రాయి సముద్రంలో వేస్తే అలలు సృష్టించిన మాదిరి అలలు సృష్టించబడ్డాయి. ఇవన్నీ కూడా అధినాయకుల నిర్ణయాలతో త్వరలోనే ఈ అలలన్నీ కూడా సబ్సిడీ అయిపోయి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే సమయము ఆసన్నమవుతుందని కోరుకుంటున్నాను. గెలిపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపికల ప్రక్రియ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు టీడీపీలో ఉన్న రేపు జనసేనలో కూడా చేరి తిరుపతి అభ్యర్థిత్వాన్ని గెలిపించుకునేందుకు తాము అన్ని విధాలా కృషి చేస్తామని చెప్పి సోనమ్మ గారు పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ మనీతో రవి, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.